హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఈ ట్రిమ్మర్ వచ్చేసరికి ఎంఐలో సెకండ్ వర్షన్ అనమాట. సో ఇంతకుముందు కూడా ఒక ట్రిమ్మర్ అయితే లాంచ్ చేశారు, అది వచ్చేసరికి అరౌండ్ ₹1000 అయితే ఎలా ఉండిందనమాట. అలాగే ఇది వచ్చేసరికి మళ్ళీ సెకండ్ ట్రిమ్మర్ అనమాట. ఈ ట్రిమ్మర్లో అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. సో మనం దీన్ని అయితే ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. అలాగే అన్బాక్స్ చేసే ముందు చూసుకుంటే మనకు ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్, సో వచ్చేసరికి IP-X7 వాషబుల్ బాడీ వాటర్ ప్రూఫ్తో వస్తుంది. అలాగే సో 40 లెంగ్త్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో మనం చూద్దాం సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి. అలాగే 90 మినిట్స్ కార్డ్లెస్ యూస్. సో ఒక్కసారి కానీ మనం ఛార్జ్ చేస్తే 2 అవర్స్ టైం అయితే పడుతుంది అనమాట. సో ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకు 90 మినిట్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. అలాగే సెల్ఫ్ షార్పనింగ్ బ్లేడ్స్. సో దీంట్లో ఉండే బ్లేడ్స్ ఆటోమేటిక్గా దాని అవే షార్ప్ అయితే అవుతాయి అనమాట. అలాగే మనకు సో ట్రిమ్మర్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసినాక చూద్దాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్. సో ప్రైస్ వచ్చేసరికి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఇవే అనమాట ఫుల్ కంటెంట్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఎంఐ ట్రిమ్మర్, దాంతోపాటు ఒక మాన్యువల్, సో ఛార్జ్ చేసుకోవడానికి ఒక పవర్ కేబుల్ అయితే ఇచ్చారు. అలాగే యూస్ చేసిన తర్వాత పెట్టుకోవడానికి ఒక ఎంఐ బ్రాండింగ్ పౌచ్, దాంతోపాటు ఎక్స్ట్రా కోమ్ కూడా ఇచ్చారు. సో దాంతోపాటు ఒక బ్రష్, సో క్లీన్ చేసుకోవడానికి. సో మొత్తం ఇవన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇలాంటి బియర్డ్ స్టైల్స్, సో అలాగే ఇక్కడ ఎలా యూజ్ చేయాలి మొత్తం క్విక్ స్టార్ట్ గైడ్ మొత్తం ఉందన్నమాట. సో ఇందులో మీరు దీన్ని క్లిప్స్ ఎలా ఓపెన్ చేయాలి, అలాగే ఎలా క్లీన్ చేయాలి, సో మొత్తం ఇక్కడ మీకు ఎలా అసెంబుల్ చేయాలి, ఎలా డిసెంబుల్ చేయాలి, సో మొత్తం ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మీకు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఒకడైతే మిస్ అయింది అనమాట. సో ఛార్జింగ్ అడాప్టర్. సో అడాప్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో వీళ్ళు ఒక ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు సో మనం క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఒక ఎంఐ పౌచ్. సో మనం యూజ్ చేసిన తర్వాత సో నీట్గా మళ్ళీ ప్లేస్ చేసుకోవడానికి ఒక ఎంఐ పౌచ్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో పౌచ్ కూడా బాగుంది. సో ఇంకొక ఎక్స్ట్రా కోమ్ కూడా ఇచ్చారు. సో దీంతో పాటు ఇక్కడ కూడా ఒక కోమ్ అయితే ఉంది. ఓవరాల్గా ఇంకా ఫిజికల్ లుక్ చూసుకుంటే ట్రిమ్మర్ది సో చాలా ప్రీమియంగా ఉందన్నమాట. సో మనం హ్యాండ్లో తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్ గ్రిప్ అయితే ఉంది. అలాగే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక ఆన్ బటన్ ఉంది. దాని తర్వాత మనం ఇక్కడ అప్ టు 10 పాయింట్స్ వరకు మనకు సైజ్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇంకా కింద వచ్చేసరికి మనం ఛార్జ్ చేసుకోవడానికి ఒక ఛార్జింగ్ కార్డ్, అలాగే ఇక్కడ బ్రాండింగ్ ఎంఐ అని ఇచ్చారు. సో జస్ట్ ఇక్కడ మనకు బ్యాటరీ ఎంత ఉంది అని చెప్పి ఇక్కడ ఒక చిన్న లైట్స్ అయితే ఇచ్చారు. సో ఇది మనం ఆన్ చేసినప్పుడు అయితే కనిపిస్తుంది అనమాట. సో జస్ట్ ఇక్కడ మనం జస్ట్ ఈ బటన్ మీద ట్యాప్ చేయగానే ఆన్ అయితే అవుతుంది, ప్రెస్ చేయగానే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు చాలా సైజ్ అయితే ఉందన్నమాట. సో మనం జస్ట్ ది కార్డ్ని సో క్లాక్ వైజ్ తిప్పితే సో మనకు సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. 10 సైజ్ వరకు ఉంటుంది అనమాట. సో ఫుల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మళ్ళీ మనం తగ్గించుకోవాలనుకుంటే యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే సో మొత్తం రీసైజ్ అయితే అయిపోతుంది. అలాగే ఈ కోమ్ కానీ మనం మార్చుకోవాలి అనుకుంటే సో ఈజీ వే అనేది మొత్తం ఇది సెట్ చేసి సో ఈ డెలికేట్గా అయితే ఉందన్నమాట ఇది పైన. సో మీరు జస్ట్ పైన దీన్ని ఇలా తీస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకొకటైతే ప్లేస్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఎప్పుడైతే మనం సైజ్ రెడ్యూస్ చేస్తామో సో ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ట్రావెల్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ట్రావెల్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సో బై మిస్టేక్ అని ఈ బటన్ కానీ ప్రెస్ అయిపోతే సో ఇలా ఆన్ అయితే అయిపోతుంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ బటన్ని 3 సెకండ్స్ కానీ హోల్డ్ చేస్తే సో మనకి ఇక్కడ ట్రిమ్మర్ అయితే లాక్ అయిపోయింది అనమాట. సో మనం ప్రెస్ చేసినా కూడా సో మనకు ట్రిమ్మర్ అయితే ఆన్ అవ్వదు. సో మళ్ళీ మీరు ట్రిమ్మర్ ఆన్ చేయాలంటే సో 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే సో ట్రిమ్మర్ అయితే ఆన్ అవుతుంది. సో మళ్ళీ సింగిల్ ట్యాప్కి ఆఫ్ అయితే అవుతుంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్. సో ఎప్పుడైతే మనం ట్రావెల్లో బ్యాగ్లో పెట్టేసి ఉంటాం ఆటోమేటిక్గా ప్రెస్ అయ్యి ఆన్ అవ్వకుండా. అలాగే ఇప్పుడు మనం ఒకసారి బ్లేడ్స్ కానీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే సో బ్లేడ్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట. సో మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ప్రీమియం లుక్, చాలా పట్టుకుంటే ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఇక్కడైతే మనకు ఓపెన్ అయితే ఉందన్నమాట. ఈ బ్లేడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఒకవేళ మనకు డస్ట్ బాడు ఏమన్నా ఉన్నా సో హెయిర్ అంతా ఉంటుంది కాబట్టి ట్రిమ్ చేసిన తర్వాత మనం తీసి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. సో బ్లేడ్స్ అయితే చాలా షార్ప్గానే ఉన్నాయి.
ఇది ఈజీగా అయితే పెట్టేయచ్చు అనమాట. సో ఓవరాల్గా డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది ఒక ప్రీమియం డిజైన్ లుక్ అయితే వస్తుందన్నమాట. సో మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం 10 మినిట్స్ కానీ ఛార్జ్ చేసుకుంటే 20 మినిట్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ సైజ్ సెట్టింగ్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. సో ఈజీగా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక పవర్ బటన్, దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే ట్రావెల్ లాక్ సిస్టమ్. ఓవరాల్గా ట్రిమ్మర్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ గురించి. అలాగే దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్లో ఇప్పుడున్న ప్రైస్ వచ్చేసరికి 1399, 1 రూపీ తక్కువ 1400 అయితే ఉందన్నమాట. సో ఇప్పుడున్న ట్రిమ్మర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిమ్మర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అయితే అవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.